మన కమ్యూనిటీలోకి అందరికీ స్వాగతం. మనమిక్కడ ఒకరితో ఒకరు ఎలా ఉండాలి అంటే, ఒకరినొకరు గౌరవించుకుంటూ, మంచి వాతావరణం ఎలా సృష్టించుకోవాలి అనే దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. చూడండి, ఇవి కేవలం రూల్స్ కాదండోయ్. మనమందరం కలిసి మన గ్రూప్ని ఇంకా బెటర్గా మార్చుకోవడానికి చేసుకుంటున్న ఒక చిన్న ఒప్పందమంతే. సరే, మరి మొదలుపెడదామా? చూడండి, ఈ ఒక్క వాక్యం మన కమ్యూనిటీకి ప్రాణం లాంటిది. గౌరవప్రదమైన వాతావరణాన్ని కాపాడటం అనేది కేవలం అడ్మిన్ల బాధ్యతే కాదు, మనలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. నిజంగా ఈ ఒక్క విషయాన్ని మనం మనసులో పెట్టుకుంటే చాలు, మనం కలిసి ఒక అద్భుతమైన కమ్యూనిటీని తయారు చేసుకోగలుగుతాం. సరే, అయితే మన ఒప్పందంలో మొదటి భాగానికి వచ్చేద్దాం. అదేంటంటే, మన ఫౌండేషన్ అంటే మన గ్రూప్కి పునాది లాంటి కొన్ని ముఖ్యమైన నియమాలు. వీటిని స్ట్రిక్ట్ రూల్స్గా చూడొద్దు. ఇవి మనందర్నీ నెగటివిటీ నుంచి, అనవసరమైన గొడవల నుంచి కాపాడే కవచాలు లాంటివి అన్నమాట. ఈ 5 పాయింట్లు మన కమ్యూనిటీకి 5 మూలస్తంభాల్లాంటివి. ద్వేషాన్ని రెచ్చగొట్టే మాటలు, తప్పుడు కంటెంట్, ఒకరినొకరు గౌరవించుకోకపోవడం, అసభ్యకరమైన భాష వాడటం, వీటికి మన గ్రూప్లో అస్సలు చోటు లేదు. ఎందుకంటే మనందరం ఇక్కడ సేఫ్గా ఉండాలి కదా. అందుకే ఈ రూల్స్ని ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. ఎవరైనా వీటిని అతిక్రమిస్తే చర్యలు తప్పవు. అయితే నిషిద్ధ కంటెంట్, ప్రొహిబిటెడ్ కంటెంట్ అంటే ఏంటి అని డౌట్ రావచ్చు. ఇక్కడ చూడండి, చట్టానికి వ్యతిరేకమైనవి, అసభ్యంగా ఉండేవి, ఒకరి పరువు తీసేలాంటివి, లేదా ఎవరినైనా బెదిరించేలాంటివి, ఇలాంటి ఏ కంటెంట్కైనా మన గ్రూప్లో చోటు లేదు. అది పూర్తిగా నిషిద్ధం. ఈ లైన్ మనం ఎవ్వరూ దాటకూడదు. ఇది చాలా చాలా ముఖ్యం. సరే, ఇప్పటిదాకా ఏం చేయకూడదో చూసాం గదా. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అంటే ఏం చేయాలో చూద్దాం. మనం అందరం కలిసి మన గ్రూప్లో ఒక పాజిటివ్ కల్చర్ని ఎలా బిల్డ్ చేయొచ్చో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మన సంభాషణలు ఇంకా బాగుండాలంటే ఇక్కడ 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. మొదటిది, ఒకరినొకరు మర్యాదగా పిలుచుకోవడం. సర్, మేడం అని వాడొచ్చు. ఇక రెండోది, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది, మనకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు, మన ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్నా సరే, వాళ్లతో కూడా పబ్లిక్లో ఎలా మాట్లాడతామో అలాగే గౌరవంగా మాట్లాడాలి. అప్పుడే గ్రూప్లో అందరూ సమానం అనే ఫీలింగ్ వస్తుంది. ఇక మూడోది, ఇది తెలిసిందే, అసభ్యకరమైన భాషను అస్సలు వాడకూడదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఒప్పందాన్ని కాపాడటం, మనం నిర్మించుకుంటున్న ఈ మంచి సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడం, ఇది మనందరి ఉమ్మడి బాధ్యత. అంటే ఈ గ్రూప్ ఎలా ఉండాలి, దాని భవిష్యత్తు ఏంటి అనేది మనందరి చేతుల్లోనే ఉంది. సో ఇక్కడ చాయిస్ చాలా క్లియర్గా ఉంది. మనమందరం రూల్స్ పాటిస్తే మన గ్రూప్ గౌరవం పెరుగుతుంది, మనందరికీ ఒక మంచి స్పేస్ ఉంటుంది. ఒకవేళ రూల్స్ పాటించకపోతే అప్పుడు గ్రూప్ను, అందులోని మిగతా సభ్యులను కాపాడటం కోసం రూల్స్ బ్రేక్ చేసిన వాళ్లను గ్రూప్ నుండి తీసేయాల్సినవచ్చు. దీన్ని ఒక పనిష్మెంట్లా చూడొద్దు, గ్రూప్ హెల్త్ని కాపాడటానికి తీసుకునే ఒక అవసరమైన చర్యగా అర్థం చేసుకోవాలి. ఇక చివరగా ఒకే ఒక్క ప్రశ్న, ఈ గౌరవప్రదమైన పాజిటివ్ వాతావరణాన్ని నిర్మించడంలో మనమందరం కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామా? ఈ ప్రశ్నకు సమాధానం మనలో ప్రతి ఒక్కరి దగ్గరా ఉంది.